వాస్తవం నవీన్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ దాచుకోకుండా మొహోట పడకుండా ప్రజలకు లేకపోతే మీడియా వ్యవస్థలకు వెరవకుండా వాళ్ళు చేయాల్సిన దోపిడీ కొనసాగిస్తాను. అంటే వాళ్ళు దాన్ని దోపిడీ అని కూడా భావించట్లా. వాళ్ళ దృష్టిలో ఎట్లా ఉందంటే ప్రజలు మాకు 151 స్థానాలు అధికారం కట్టబెట్టారు, రాజ్యం వీరభోజ్యం, మాకు కాక ఇంకెవరికి దోచుకునే హక్కు ఉంది, మా ప్రజలే మాకు అవకాశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మాకు 5 సంవత్సరాల టెన్యూరు ప్రజలు కట్టబెట్టింది, మాకు దొరికిన ప్రతి ప్రకృతి వనాన్ని లూటీ చేసుకోవడానికి అని చెప్పని ఫీల్ అవుతా ఉన్నారు. ఆ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంత బాహాటంగా బరితెగించి ఈ రోజు ఈ రకంగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఇవాళ ఈ ఇసుక మీద జరుగుతున్న దోపిడీ గురించి ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాల వార్తలు బయటకు రావడం జరిగింది, ఎన్ని సందర్భాల్లో విచారణ జరగడం జరిగింది, ఎన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు సాక్ష్యాధారాలతోటి తేటతల్లం చేయడం జరిగింది. మీరు బహుశా నేను అనుకోవటం 2023 జూలై ఆగస్టులో అనుకుంటా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇసుక సత్యాగ్రహం పేరిట ఎక్కడెక్కడైతే ఇసుక డంపులు ఉన్నాయని చెప్పని తాడి చెట్ల కంటే ఎత్తున్నాయి ఆ డంపులు. ఆ డంపుల వరకు ఇది అనధికార డంపులు, అధికారిక డంపులు కాకుండా అనధికార డంపులు అంటే స్థానిక వైసీపీ నాయకులు స్టోర్ చేసిన ఇసుక దగ్గరికి వెళ్ళి వాటిని మీడియా ముఖంగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కానీ దాని మీద చర్యలకి ఉపక్రమించింది ఎవరు? ఎందుకంటే లూటీలో అందరూ భాగస్వాములే కాబట్టి ప్రభుత్వ పరంగా దాన్ని ప్రోత్సహిస్తూనే వచ్చారు, అందరూ వాటాలు దండుకుంటూనే ఉన్నారు కాబట్టి ఆ లూటీని కొనసాగిస్తూనే వచ్చారు. ఈ రోజు కేంద్ర సంస్థలు నిర్ధారణ చేసి వాస్తవమే, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వారు ఇసుక అక్రమ తవ్వకాలు జరిగింది వాస్తవం అని చెప్పని నిర్ధారణ చేశారు, కోర్టుకి రిపోర్ట్ ఇచ్చింది. పోనీ ఇప్పుడైనా సరే చర్యలు మనం ఆశించవచ్చా? గత 5 కానీ ఇప్పటికీ స్టాక్ పాయింట్ లో ఉన్నదే తరలిస్తున్నారని చెప్తున్నారు కదా, స్టాక్ పాయింట్ లో ఏమో తరిగిపోవట్లేదు అక్కడి నుంచి. ఇప్పుడు ప్రభుత్వ స్టాక్ పాయింట్లు ఇవాళ ప్రజలు కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. అదే సందర్భంలో అధికార పార్టీ నాయకులు స్టాక్ చేసిన ఇసుక కళ్ళ ముందే కనిపిస్తా ఉంది. అదే సందర్భంలో నదీ గర్భాల్లో దోచేస్తున్న రీచ్లు ఇప్పటికీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు మన పేపర్లో చూసాం, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఇసుక తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయో నిర్ధారణ చేసుకోవడానికి అని చెప్పని హైకోర్టు ఆదేశాల మేరకు వారి పర్యటనకు వెళ్తూ ఏ రీచ్ల్లో అయితే తవ్వకాలు జరపట్లేదో ఆయా రీచ్లకు వెళ్ళి ఇక్కడ తవ్వకాలు జరపట్లేదు అని చెప్పని నిర్ధారణ చేశారంట. అంటే ఏంటంటే పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని పాలు తాగుతా తనని లోకం ఇంక చూడట్లేదు అని చెప్పని భావించినట్టుగానే ఇవాళ అధికార పార్టీ నాయకులు అధికారుల కళ్ళకు కూడా గంతలు కడతా ఉన్నారు, వాళ్ళని మిస్లీడ్ చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో కలెక్టర్ స్థాయి అధికారులు కూడా మేము కూడా మౌనంగా ఉంటే మాకు సేఫ్, మేము కూడా చూసి చూన్నట్టు వదిలేస్తేనే మాకు సేఫ్ అని చెప్పని భావిస్తా ఉన్నారు. కానీ వాళ్ళ ఈ కలెక్టర్లు కూడా గుర్తించాల్సింది, ఇట్లా కళ్ళు మూసుకొని ఊరుకునే రీసెంట్ గా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష సస్పెండ్ అయ్యాడు. అధికార పార్టీ తప్పులకి వంత పాడుతా వాళ్ళు చేసే తప్పులను ఉపేక్షిస్తా వాళ్ళు చేస్తున్న తప్పులు కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా మౌనముద్ర వహించిన పర్యవసానం ఇవాళ అధికారులు బలవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయినా ఇంకా కూడా అధికారులు ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు, ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు అర్థం కాదు. ఎన్ని కోట్ల టన్నుల ఇసుక దోపిడీ జరిగిందండి? ఎన్ని వేల రూపాయల ఇసుక దోపిడీ, ఎన్ని వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగింది? 2019కి ముందు ఆనాటి ప్రభుత్వం ఉచితంగా ఇసుక బాలి అనేది ఒక పాలసీ డెసిషన్ తీసుకొని దాన్ని అమలుపరిచి ట్రక్కు ఇసుక 1500 రూపాయలకి రోజు వినియోగదారుడికి చేరతంటే ఆ రోజుల్లో తెలుగుదేశం నాయకులు మొత్తం ఇసుకాసురులాగా ఇసుకను భోంచేసేశారు అని చెప్పని సాక్షి పేపర్లో అంటే నదీ గర్భాన్ని దోచేస్తున్న తెలుగుదేశం శ్రేణులు అని చెప్పని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లతో ఫోటోలు వేసి ప్రచారం చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల ప్రచార సభల్లో కూడా తెలుగుదేశం శ్రేణుల మొత్తాన్ని కూడా ఇసుకను దోచేస్తున్న బకాసురులు అన్నట్టుగా చిత్రీకరించేవాళ్ళు. కానీ ఈ రోజు అదే ట్రాక్టర్ ఇసుక వినియోగదారుడికి ఎంతకు చేరుతుంది? ఇవాళ అంటే ఆ రోజు ఉచితంగా ఇసుకిస్తే దోపిడీ, మరి ఈ రోజు ఇన్ని వేల రూపాయల ఖరీదుతోటి ఇసుకను కొనుక్కుంటున్న సందర్భంగా అసలు సిసల దోపిడీ కళ్ళ ముందు కనిపిస్తుంటే అదే పాలకులు మౌన ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నారు అని అంటే ఎండి లబ్ధిదారులు వాళ్లే కాబట్టి, అసలు సిసలు ప్రోత్సహిస్తుంది సూతదారులు పాతదారులు వాళ్లే కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా లాభం కలుగుతుంది కాబట్టి వాళ్ళ ఈ మాఫియాని పెంచి పోషిస్తున్నారు అనేది వాస్తవం. చేరాల్సిన దగ్గరికి చేరుతా ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నారనేది కనిపిస్తా ఉంది. సరే మాట్లాడదాం సార్. సాహిబ్ గారు ఇప్పుడు మనం అంటే వస్తాను రాజేష్ గారు వచ్చింది కాబట్టి ఇసుక గురించి మాట్లాడుకుంటున్నాం అండి. రీసెంట్ గా గుంటూరు జిల్లాలో మీకు చేబ్రోలు మండలంలో
700 ఎకరాల్లో గ్రావెల్, ఒక్కొక్క ఎకరానికి 3 టన్నుల చొప్పున 3 కోట్ల టన్నులు, అంటే దాదాపుగా ఒక్కొక్క ఎకరానికి 3 కోట్ల రూపాయల గ్రావెల్, 2100 కోట్ల రూపాయల గ్రావెల్ అక్రమ క్వారింగ్ జరిగింది అని చెప్పని సాక్ష్యాధారాలతోటి ధూళిపాల నరేంద్ర గారు మీడియా ముఖంగా ఎత్తి చూపడం జరిగింది. ఆయన మీద లాఠీ చార్జ్ చేశారు, ఆ శ్రేణుల మీద దాడి చేశారు. అక్కడ ఆ, అంటే ఆ ప్రాంతాన్ని పర్యటించడానికి వెళ్తే నరేంద్ర గారి కారు అద్దాలు పగలగొట్టారు. బండారు వంశీ అని చెప్పని ఒక తెలుగు యువత నాయకుడు చేయి విరగొట్టారు అక్కడ పోలీసులు. అంటే అక్రమ త్రవ్వకాలు జరుగుతుంటే, అక్రమ క్వారీయింగ్లు జరుగుతుంటే, అక్రమ మైనింగ్ జరుగుతుంటే వాటిని ఎత్తి చూపడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు. నిన్న చూసాం మనం పెదకూరపాడు నియోజకవర్గంలో అక్కడ అక్రమ ఇసుక క్వారింగ్ జరుగుతుంది అని చెప్పని ఒక ప్రముఖ దినపత్రిక విలేకరి అక్కడ దాన్ని ఫోటోలు తీయడానికి వెళ్తే, పరమేశ్వరరావు గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన మీద దాడి చేసి పెట్రోల్ తీసుకురంటారా పోస్ట్ చంపేద్దామని చెప్పని బెదిరించారంట. అంటే ఇక్కడ మనం ఎక్కడో బీహార్ లో మైనింగ్ మాఫియాల గురించి వింటాం, ఇంకెక్కడో మైనింగ్ మాఫియాల గురించి వింటాం, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున రాజధానికి కోతవేటి దూరంలో ఇంత అక్రమ క్వారీయింగ్లు జరుగుతూ ఉంటే, ప్రభుత్వమే బాహాటంగా దోపిడీ చేస్తూ ఉంటుంటే, ప్రకృతి వనరుల్ని మళ్ళీ జీవితంలో ఈ దోచుకునే అవకాశం దక్కుద్దా లేదా? ఈ రోజు ప్రజలు కట్టబెట్టిన అవకాశాన్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకొని అందిన కాడికి దండుకోవాలన్న రీతిలో ఈ రకమైన దోపిడీకి పాల్పడుతుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారణ చేసి వదిలేస్తే